ఒకసారి ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి 4 కుమారులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరినొకరు తగాదాలు చేసుకుంటూ ఉండేవారు. తండ్రి ఎంత చెప్పినా వారు ఒక్కటిగా ఉండటం నేర్చుకోలేదు. వారు భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కొనకుండా ఉండటానికి ఆయన వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు తన కుమారులను పిలిచి ఒక కట్టె మూటను ఇచ్చాడు. ఆ కట్టెను విరచమని వారిని కోరాడు. వారు ఎంత ప్రయత్నించినా దాన్ని విరచలేకపోయారు. తర్వాత ఆ వృద్ధుడు కట్టెను విప్పి ఒక్కొక్కరికి ఒక్కో కర్ర ఇచ్చాడు. వారు ఒక్కొక్కటి సులభంగా విరచగలిగారు. అప్పుడా తండ్రి చిరునవ్వుతో చెప్పాడు, చూడండి నా పిల్లలు, కర్రలు ఒకచోట ఉన్నప్పుడు మీరు విరచలేకపోయారు. కానీ వేర్వేరు చేసేటప్పుడు అవి బలహీనంగా మారాయి. ఇదే ఐక్యత శక్తి. మీరు కలిసి ఉంటే ఎవరూ మీకు ఏమీ చేయలేరు. కాని మీరే తగాదాలు చేసుకుంటూ ఉంటే బలహీనపడతారు. ఆ మాటలు విన్న కుమారులు తమ తప్పును అర్థం చేసుకున్నారు. వారు ఇకపై కలిసే ఉండాలని తండ్రికి మాట ఇచ్చారు. ఆ రోజునుంచి వారు ఐక్యంగా ఉండి సంతోషంగా జీవించారు. కథలో నీతి: ఐక్యతే బలం. మనమందరం కలుసుంటే మరింత బలమైన వారుగా మారగలం.